న్యూస్ చూస్తున్నాం. సినిమాలు చూడడం వల్లే పిల్లలు పాడైపోతున్నారు. సినిమాలు చూడడం వల్లే ఈ రకంగా అత్యాచారాలు, మానభంగాలు, మరణాలు జరుగుతున్నాయి. సినిమాలు చూడగానే మర్డర్లు జరుగుతున్నాయి. సినిమాల వల్లే సమాజం చెడిపోతోంది. సినిమాల కారణంగానే ఇవన్నీ వికృత చేష్టలు జరుగుతున్నాయి. ఇవి నేను చెప్తున్న మాట కాదు, గతంలో చాలామంది చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఏపీ మంత్రి ఒకరి రకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. సినిమాల పైన సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. బందిపోట్లు, స్మగ్లర్లు, బయోగ్రఫీలతో సినిమాలు ఏంటి అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. నేర ప్రవృత్తితో సినిమాలు తీయడం వల్ల సమాజంలోనూ అలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. సమాజానికి అది మంచిది కాదు అని చెప్పుకొచ్చారు. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలన్నారు. హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు సత్యకుమార్ వ్యాఖ్యలు. అయితే ఇటీవల కాలంలో నేర ప్రవృత్తి, స్మగ్లర్లు, బందిపోటు దొంగలనే సినిమాకు సంబంధించి మనం చూస్తే కనుక స్మగ్లర్ల రూపంలో స్మగ్లర్లే ఉద్దేశంగా వచ్చినటువంటి సినిమా అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప 2 సినిమా, పుష్ప 1 కూడా అదే తరహాలో ఉంది. అయితే అల్లు అర్జున్ ఉద్దేశించే సత్యకుమారి వ్యాఖ్యలు చేశారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పుష్ప సినిమాను ఉద్దేశించే ఆయన కామెంట్స్ చేశారు. గతంలో ఇదే వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా. కర్ణాటకకు వెళ్ళిపోయి ఏపీలో ఉన్నటువంటి ఆయన అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఏపీలో కొన్ని ఇబ్బందికరంగా ఏనుగుల స్వైర విహారం చేస్తున్నాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి కర్ణాటక రాష్ట్రం నుంచి సహాయం కావాలని చెప్పి అక్కడ ఏనుగులను తీసుకొచ్చిన వెళ్ళిన నేపథ్యంలో అక్కడ అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ మేరకి మీడియా కాన్ఫరెన్స్లో సినిమాలో దొంగలే ఇప్పుడు సినిమాలుగా హీరోలుగా ఉంటున్నారు, దొంగల క్యారెక్టర్నే హీరోలుగా చూపిస్తున్నారు, అటువంటివి సమాజంలో మంచిది కాదు అంటూ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుకొచ్చారు. తాజాగా సత్యకుమార్ కూడా మాట్లాడిన నేపథ్యం చూస్తున్నాం. అయితే ఈ రెండు వ్యాఖ్యలు కూడా నేరుగా అల్లు అర్జున్ టార్గెట్ చేసే వ్యాఖ్యలు చేసినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. స్మగ్లర్లే సినిమాలో హీరోలుగా ఉంటున్నారు, స్మగ్లర్లు, బందిపోట్లను ఉద్దేశించి సినిమాలు తీస్తే ప్రజలు ఏం నేర్చుకోవాలంటూ కూడా సత్యకుమార్ ఒక రకంగా మండిపడ్డారు. అయితే పుష్ప సినిమాను ఉద్దేశించే సత్యకుమార్ మాట్లాడారు, అల్లు అర్జున్ ఉద్దేశించి సత్యకుమార్ మాట్లాడారనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే అల్లు అర్జున్కి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చేకంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి మరోసారి అల్లు అర్జున్ ఉద్దేశించి మాట్లాడడం చాలా హాట్ టాపిక్గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకసారి సత్యకుమార్ ఏం మాట్లాడారో చూద్దాం. నేర్పించే ప్రయత్నం చేస్తున్నామా, వాళ్ళ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోమని వాళ్ళకి చెప్తున్నామా? తల్లిదండ్రులు కూడా చూస్తుంటారు, ఆ పుష్ప సినిమా ఓటీటీలో పెట్టు చూడు పుష్ప చూపిస్తుంటారు. కానీ నిజమైన బయోపిక్లు చేయాల్సింది ఎవరిపైన అంటే, ఎక్కడైతే తన జన్మభూమి మీద ప్రేమను చాటుకుంటూ ఇక్కడే ఉంటూ 42,000 మందికి పైగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ దేశంలో 38 బ్యాంకింగ్ సంస్థల్లో తన మనసు తన దగ్గర చదువుకున్న విద్యార్థులను పెట్టి ఇవాళ మీ జీవితాలను నిలుపుతున్నారే, అటువంటి వాళ్ళ మీద బయోపిక్ చేయాలి. చిన్న ప్రారంభం, ఏదైనా చిన్న ప్రారంభం, అటువంటి వాటి మీద సినిమాలు బయోపిక్లు వేస్తే ఐటమ్ సాంగ్లు లేకుండా అయినా జనాలు చూస్తారు. అనేక సినిమాలు చూశారు. సినిమాలకు కావాలా లేదు, నేను ఎవరిని పెంచవచ్చే తక్కువ ప్రయత్నం చేయట్లేదు, ఎవరిని తక్కువ చేసి కూడా చూపించే ప్రయత్నం చేయట్లా. సమాజంలో ఇవాళ ఇటువంటి ధోరణులు మంచిది కాదు, ఈ పోకడలు మంచిది కాదు అని చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నా. అందుకని ఎవరైనా మంచి పని చేసే వాళ్ళని ఆదర్శంగా చూపించాలా, వాళ్ళని ప్రేరదాయకంగా చూపించే ప్రయత్నం చేయాలి. కానీ అటువంటి చేయకూడదు. ఇటువంటి వారికి బయోపిక్ తీస్తే సమాజంలో నలుగురు ప్రేరణ పొందుతారు. మనం కూడా సమాజానికి హితం కోసం ఒక సామాజిక దృఢతో, సామాజిక దృక్పథంతో పనిచేయాలని ఒక ఆలోచన పెంచుకుంటారు. అది జాతి నిర్మాణానికి ఉపయోగపడుతుంది, రాష్ట్ర నిర్మాణానికి ఉపయోగపడుతుంది. భారతదేశం మళ్ళీ విశ్వగురువుగా పునర్వైభవం సాధించాలంటే అది ఉపయోగపడుతుంది. కానీ ఈ బందిపోట్ల మీద, స్మగ్లర్ల మీద సినిమా. సత్యకుమార్ చెప్పిన వ్యాఖ్యలు విన్నారు కదా. స్మగ్లర్లు, బందిపోట దొంగలు సమాజంలో ఇవంటి సినిమాలు తీసి సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు, సమాజాన్ని పెడదారిన పట్టిస్తున్న వాటి చూసి ఏం నేర్చుకోవాలి? ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి వ్యక్తి గురించి సినిమాలు తీయండి, సమాజంలో ఉపయోగపడే వ్యక్తి గురించి సినిమాలు తీయండి, వారి గురించి బయోపిక్లు తీయండి. కానీ ఈ రకంగా స్మగ్లర్లు, దొంగలు, బందిపోటు దొంగల గురించి సినిమాలు తీస్తే ఏం చేయాలి అని చెప్పి కూడా మాట్లాడుకొచ్చారు. మధ్యలో ఒకసారి అయినా తగ్గేది లాంటి కూడా ఒక సింబాలిక్గా చూపించే ప్రయత్నం కూడా చేశారు. ఇటువంటి విషయాలపైన ఎవరు తక్కువ చేయాలి, ఎవరిని ఎక్కువ చేయాలనే ఉద్దేశం అది కాదు. కానీ ఎటువంటి సినిమాలు సమాజానికి మంచిది కాదని మరే పని ఆయన నొక్కి చెప్పారు ఆయన. సో ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఏకంగా పుష్ప సినిమాని అల్లు అర్జున్ని ఉద్దేశించినట్టుగానే చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, ఏంటి తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్కి ఒక రకంగా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఏకంగా ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా మాట్లాడడం, మరో రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ సందర్భాన్ని ఉద్దేశించి ఆయన ఇండైరెక్ట్గా కొట్టిపారేయడం. ఇప్పుడు సత్యకుమార్ కూడా అదే కోవలోకి వెళ్ళిపోయి ఆయన కూడా బందిపోట్లు, స్మగ్లర్ల సినిమాలు తీసి సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పి పుష్ప సినిమాని ఇండైరెక్ట్గా ఉద్దేశిస్తూ మాట్లాడిగా అనిపించింది. సో ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి? మనోజ్,
పుష్ప సినిమా నేపథ్యంలో అనేక విమర్శలు అయితే వస్తున్నాయి. పుష్ప 1 కావచ్చు, పుష్ప 2 ఈ 2 సినిమాలు దాదాపు గత 5 సంవత్సరాలుగా అనేక విమర్శలు ఎదుర్కొన్నప్పుడు కూడా పుష్ప 1 సినిమాకు హీరో అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావటం కూడా కొంత వివాదాస్పదమైందనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఒక స్మగ్లర్ గా నటించాడు. స్మగ్లర్ గా నటించిన వ్యక్తికి ఆ పాత్రకు నేషనల్ అవార్డు ఇవ్వటం ఏంటి అని కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సినిమా పరిశ్రమ అయితే ఒకటే చెప్తుంది, మొదటి నుంచి కూడా సొసైటీలో జరుగుతున్న సంఘటనలు దర్శకులుగా రచయితలుగా మమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఆ అంశాలను తీసుకొని మేము సినిమాలు తీస్తున్నాము, అంతే తప్పితే మా సినిమాలు చూసి సొసైటీలో సమాజంలో జనాలు గాని యువకులు గాని చెడిపోతున్నారు అనేది తప్పు అనేది ఇటువైపు నుంచి వస్తున్న వాదన. లేదా సినిమాలు చూసిన తర్వాత సినిమాల్లో చూపెడుతున్న నేర ప్రవృత్తి కావచ్చు, సంఘటనలు కావచ్చు, అవి ఆదర్శంగా ఇన్స్పైర్ అయ్యి సొసైటీలో కొంతమంది రేపులు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు అంటూ కూడా విమర్శలు వచ్చాయి. విమర్శలే కాదు, అది నిజం కూడా. కొంతమంది చేసిన వ్యక్తులు కూడా మేము ఆ సినిమాలో చూసాము, అలాగే చేసాము, ఆ వెబ్ సిరీస్ లో చూసాము, ఇన్స్పైర్ అయి చేసాము అంటూ కూడా చెప్పిన సంఘటనలు ఉన్నాయి. ఇది ఒక విధంగా చెట్టు ముందా విత్తు ముందా అన్నట్లుగా వాళ్ళను చూసి వీళ్ళు చెడిపోతున్నారా, వీళ్ళని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారా అనేది కొంత వివాదం ఉన్నప్పటికీ కూడా సొసైటీలో జరుగుతున్న సంఘటనలు ఏదైతే ఒక చెడు జరుగుతుందో ఆ చెడు జరుగుతుంది అని చూపెట్టడానికి, మంచి చేయాలని చూపెట్టడానికి చెడును కూడా చూపెట్టాల్సిన అవసరం ఉంది అనేది ఇక్కడ సినిమా పరిశ్రమ నుంచి వస్తున్న వాదన. ఏదైనా పుష్ప సినిమా గురించి ఇటు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా విమర్శలు చేశారు ఆ పాత్ర గురించి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అడవుల్ని నరుకుతున్నారు, స్మగ్లర్స్ కి మనం కథలుగా తీసుకొని సినిమాలు చేస్తున్నాం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా దానికి సంబంధించినవి. ఖచ్చితంగా ఏదైనా సొసైటీలో నేర ప్రవృత్తి జరుగుతున్నప్పటికి కూడా ఆ బందిపోట్లు కావచ్చు, ఆ స్మగ్లర్స్ కావచ్చు, ఆ వ్యక్తుల బయోపిక్ లాగా ఆ వ్యక్తుల్ని హీరోలుగా చేసి చూపించడం కరెక్ట్ కాదు అనేది అందరూ ముక్తకంఠంతో చెప్తున్నప్పటికీ కూడా ప్రజల్ని లేదా ప్రేక్షకుల్ని అలరించడానికి అలాంటి కొన్ని సన్నివేశాలు చూపాలి. లేదా అలా చేసి ఆ చెడు నుంచి మార్పు చెంది మంచి వ్యక్తిగా ఎలా రావాలి. రవిచంద్ర, మీరు చెప్పిన పాయింట్ లో అటు ఫిలిం ఫ్రెటర్నిటీ కూడా సమాజంలో మంచి జరుగుతుందని చూపించడానికి చెడు కూడా చూపించాలి, వాళ్ళ ఐడియాలజీ కూడా బాగానే ఉంది. కానీ ఇక్కడ సత్యకుమార్ వ్యాఖ్యలు చూస్తుంటే అందరూ కామన్గా మాట్లాడుకునే భాషే. ఎప్పుడైనా కూడా ఒక సమస్య వచ్చిందనంటే సినిమాని సాఫ్ట్ కార్నర్తోని అన్నిటికీ కారణాలు సినిమాలని చూపించే ప్రయత్నం ఏదో చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ పర్టికులర్గా ఆయన స్మగ్లర్లు, బందిపోటు దొంగలను ఉద్దేశించి సినిమాలు తీయడం అనేది సరికాదు అనే మాట మాట్లాడుకొస్తూనే మధ్యలో ఎక్కడో ఒక దగ్గర తగ్గేదిలేని ఒక ఆ సిగ్నేచర్ మూమెంట్ కూడా చేసినట్టుగా కనిపించింది. సో చాలా క్లియర్గా అల్లు అర్జునే టార్గెట్ చేశారని అనుకోవాలా? ఖచ్చితంగా, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ చెప్పారు, ఆ మూమెంట్ కూడా చేశారు కాబట్టి అల్లు అర్జున్ టార్గెట్ గానే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ పుష్ప సినిమా 2 నేపథ్యంలో చాలా విమర్శలు వచ్చాయి. ఇటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, జరిగిన దుర్ఘటన కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో అల్లు అర్జున్ పై అనేక విమర్శలు వచ్చాయి. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఈ సినిమా గురించి, అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం గురించి చాలా గత 5-6 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్నాము. అదే టాపిక్ ని సినిమాగా తీయటం కూడా ఇక్కడ యాదృచ్ఛికంగా జరిగిందా, లేదా అక్కడ జరిగిన సంఘటనలు ఇన్స్పైర్ అయ్యే తీశారనేది గతంలో కూడా మనకి సుకుమార్ చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి పరిణామం కాదు, సమాజానికి ఇది మంచిది కాదు అనేది అటు మంత్రులు. అంటే ఇప్పటికే తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతరత్ర ఒక స్పెషల్ టాలీవుడ్ మీటింగ్ కూడా జరిగింది. దాని ముఖ్య కారణం కూడా అల్లు అర్జున్ అనేది ఒక చర్చ జరిగింది. సో ఇలా ప్రతి చోట కూడా అల్లు అర్జున్ కార్నర్ గా మారుతున్నారు, లేకుంటే అల్లు అర్జున్ టార్గెట్ గా రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. అల్లు అర్జున్ తీరే ఈ రకంగా వారందరూ కూడా మాట్లాడిచ్చేలా చేస్తోందా? ఖచ్చితంగా పుష్ప సినిమా సబ్జెక్ట్ కావచ్చు, లేదా అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ కి దూరం కావటం కావచ్చు, తనకంటూ తను ఒక సొంత కుంపటి పెట్టుకొని తన అభిమానుల్ని, తన ఫ్యాన్స్ ని అల్లు ఆర్మీగా పిలుచుకుంటూ తను చేస్తున్న ఈ క్యాంపెయిన్ ఏదైతే ఉందో అది కావచ్చు, లేదా అల్లు అర్జున్ నేపథ్యంలో అల్లు అర్జున్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇవన్నీ కూడా
సినిమా పరిశ్రమలో అల్లు అర్జున్ విమర్శలకు గురవటానికి కారణమయ్యాయని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇటు మెగా ఫ్యామిలీకి, పవన్ కళ్యాణ్కి ఆయన దూరంగా ఉండటం, తనకంటూ తను ఒక సొంత ఇమేజ్ ని ఏర్పరచుకొని తను పుష్ప లాంటి సినిమా తీసి జాతీయ అవార్డు తెచ్చుకోవడం కావచ్చు, ఆ తగ్గేదేలే అన్న సిగ్నేచర్ మూమెంట్ ఏదైతే ఉందో ఆ డైలాగు, ఆ మేనరిజం కి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా అల్లు అర్జున్ కి విమర్శలకు గురవటానికి కారణమయ్యాయని చెప్పుకోవాలి. అలాగే రిలీజ్ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన దుర్ఘటన కావచ్చు, ఇవన్నీ కూడా అల్లు అర్జున్ కు ఒక మైనస్ అయ్యాయి మనవచ్చు. రైట్, ఇప్పటికే తెలంగాణలో కొంత అల్లు అర్జున్ కి గడ్డు కాలం ఎదుర్కొంటున్నారు. ఆయన ఒక కేసు కూడా అయింది, జైలు వరకు వెళ్ళారు. సో ఇప్పుడు ఇదే కోవలో అటు మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కర్ణాటకలో కీలక వ్యాఖ్యలు చేశారు. సో దొంగలనే పెట్టి సినిమాలు తీస్తున్నారు, దొంగలే హీరోగా సినిమాలు వస్తున్నాయని చెప్పి ఆయన మాట్లాడడం, ఈరోజు సత్యకుమార్ మాట్లాడడం, అంటే అటు ఏపీలో కూడా అల్లు అర్జున్ కొంత గడ్డు కాలం ఎదుర్కోబోతున్నారా? మనోజ్, పవన్ కళ్యాణ్ పుష్ప సినిమా నేపథ్యం గురించి కర్ణాటకలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఈ రోజు సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా పుష్ప సినిమాకి టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా ఉండాల్సింది. ఇలాంటి సినిమాలకి మేము టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం ఇవ్వము, ఇది సమాజానికి ఉపయోగపడే సినిమా కాదు అని వాళ్ళు గనక తిరస్కరించి ఉంటే ఖచ్చితంగా ఈ చేసిన విమర్శలకి ఒక అర్థం అంటూ ఉండేది. మరలా సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవటానికి, అలాగే ఎక్స్ట్రా షోస్ కి అనుమతి ఇచ్చిన ప్రభుత్వమే మరలా ఆ సినిమా కథాంశం గురించి విమర్శలు చేయటం అంటే ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడినట్లే అనిపిస్తుంది అనేది కూడా ఒక వాదన ఉంది. అలాగే ఆ కథ గురించి కామెంట్ చేసిన డిప్యూటీ సీఎం కావచ్చు, ఈ రోజు మంత్రి కావచ్చు, వీళ్ళు ఆ టికెట్ రేట్ల పెంపుకి ఆ రోజు అనుమతించకుండా ఉన్నట్లయితే వాళ్ళు చేసిన విమర్శలకి ఒక అర్థం అంటూ ఉండేది మనోజ్. రైట్ చంద్ర, ఎస్, ఇది కూడా ఒక పాయింటే. ఒకవేళ కనుక నిజంగానే సినిమాల ఉద్దేశంలో సినిమాలు ఈ రకంగా తీయడం వల్ల సమాజం చెడిపోతుందని మంత్రులు చెప్పినా, ఇంకెవరైనా చెప్పినా కూడా అటువంటి సినిమాలు వస్తున్న సమయంలో వారి టికెట్ రేటు పెంచుకోవడానికి అవకాశం కల్పించకూడదు. మొన్నటికి మనం చూసాం, గేమ్ చేంజర్ అని ఒక సినిమా వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట ఏంటంటే టికెట్ రేట్లు పెంచడానికి అనుమతి ఇవ్వబోము ఎట్టి పరిస్థితుల్లో కూడా. దీని నిర్ణయాన్ని మేము అసెంబ్లీ వేదికగా చెప్పుకొచ్చామని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ కొన్ని గంటల్లోనే ఆకంగా ఆ మాటలకు సంబంధించి కొన్ని గంటల్లో 48 గంటల్లోనే తిరిగి మన టికెట్ రేట్లు పెంచే పరిస్థితి. సో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా నిజంగానే ఈ సినిమాలు సమాజంలో మంచివి కాదు, ఈ సినిమాల వల్ల సమాజం చెడిపోతుంది కనుక వారు భావించి ఉంటే టికెట్ రేట్లు పెంచకుండా ఉండాల్సిన, సినిమాల పైన కొంత కంట్రోల్లో ఉండే విధంగా ప్రజల్ని కూడా మోటివేట్ చేయాల్సింది, లేదంటే సినిమాల పైన కొంత నియంత్రణ విధించాల్సింది. అవేవి చేయకుండా పదే వ్యాఖ్యలు చేస్తున్నారంటే అల్లు అర్జున్ టార్గెట్ గానే చేస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నటువంటి అల్లు అర్జున్కి ఈ వ్యాఖ్యలన్నీ మనం జోడించి చూస్తే కనుక, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కానీ సత్యకుమార్ వ్యాఖ్యలు కానీ చూస్తే కనుక అటు ఏపీలో కూడా అటు అల్లు అర్జున్కి గడ్డు కాలం ఎదురయ్యే అవకాశం ఉంది. సో మీరు చెప్పండి, సినిమా ఫ్రెటర్నిటీగా, సినిమా అభిమానులుగా, సినీ అభిమానులుగా నిజంగా కావాలనే అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నారా? అల్లు అర్జున్ టార్గెట్ చేయాలనే ఈ నాయకులు మాట్లాడుతున్నారా? అల్లు అర్జున్ టార్గెట్ చేయడం వల్ల వారు ఏదైనా ప్రత్యేకంగా వారికి పేరు వస్తుందని కానీ, లేకుంటే అల్లు అర్జున్ యొక్క తీరు వారిని ఈ రకంగా మాట్లాడించే విధంగా చేస్తోందా? అల్లు అర్జున్ని కావాలని టార్గెట్ చేస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒకసారి మళ్ళీ సత్యకుమార్ ఏం మాట్లాడారో విందాం. నేర్పించే ప్రయత్నం చేస్తున్నామా? వాళ్ళ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోమని వాళ్ళకి చెప్తున్నామా? తల్లిదండ్రులు కూడా చూస్తుంటారు, ఆ పుష్ప సినిమా ఓటీటీలో వచ్చేటట్టు చూడు పుష్ప చూపిస్తుంటారు. కానీ నిజమైన బయోపిక్లు చేయాల్సింది ఎవరిపైన అంటే, ఎక్కడైతే తన జన్మభూమి మీద ప్రేమను చాటుకుంటూ ఇక్కడే ఉంటూ 42,000 మందికి పైగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ దేశంలో 38 బ్యాంకింగ్ సంస్థల్లో తన మనసు తన దగ్గర చదువుకున్న విద్యార్థులను పెట్టి ఇవాళ అన్ని జీవితాలను నిలుపుతున్నారే, అటువంటి వాళ్ళ మీద బయోపిక్ చేయాలి. చిన్న ప్రారంభమే, ఏదైనా చిన్న ప్రారంభమే. అటువంటి వాటి మీద సినిమాలు బయోపిక్లు వేస్తే ఐటమ్ సాంగ్లు లేకుండా దేనికైనా జనాలు చూస్తారు. అనేక సినిమాలు చూశారు. సినిమాలకు కావాలా లేదు, నేను ఎవరిని పెంచవచ్చే తక్కువ ప్రయత్నం చేయట్లేదు, ఎవరిని తక్కువ చేసి కూడా చూపించే ప్రయత్నం చేయట్లా. సమాజంలో ఇవాళ ఇటువంటి ధోరణులు మంచిది కాదు, ఈ పోకడలు మంచిది కాదు అని చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నా. అందుకని ఎవరైనా మంచి పని చేసే వాళ్ళని ఆదర్శంగా చూపించాలా, వాళ్ళని ప్రేరదాయకంగా చూపించే ప్రయత్నం చేయాలి. కానీ అటువంటి చేయకూడదు. ఇటువంటి వారికి బయోపిక్ తీస్తే